విజిటిఎంలో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విజయవాడలో క్వారీ యజమాని నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా అధికారి మధుసూదన్ రావును అదుపులోకి తీసుకున్నారు. గ్రావెల్ క్వారీ అనుమతులను రెన్యువల్ చేసేందుకు ₹1,00,000 లంచం ఇవ్వాలని, ఇవ్వకపోతే అనుమతులు రద్దు చేస్తానని యజమాని సాయిబాబాను మధుసూదన్ రావు హెచ్చరించాడు. దీంతో సాయిబాబా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్మెన్ గా పనిచేస్తున్నటువంటి పి మధుసూదన్ రావుని ₹1,00,000 లంచం తీసుకుంటున్నాగా పట్టుకోవడం జరిగింది. ఈ క్రషర్ ఓనర్ని సాయిబాబా రెడ్డిని పిలిచి తనకి ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి, లేదంటే ప్రాసెస్ చేయను, ఆఫీసర్లో చెప్తాను, హెక్టార్కి ₹25,000 చొప్పున ₹1,00,000 ఇవ్వమని అన్నాడు. ఆ విధంగా దాదాపు 4-5 సార్లు వీళ్ళు కలవటం, ఆయన డిమాండ్ చేయటం, ఈయన రిక్వెస్ట్ చేయటం, ఫైనల్గా మొన్న 13వ తారీఖున ₹1,00,000 నుంచి ₹1,00,000 దిగడం జరిగింది. సో ఇవాళ అతను ఇస్తుండగా పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం. సో డబ్బులు రికవర్ చేసాం. తర్వాత ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి రేపు పొద్దున స్పెషల్ ఏసీబీ కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం.